ఇళ్ళు పొందుతారండి. ఇప్పుడు దేశం మన ప్రపంచం మొత్తంలో మన దేశం 2వ స్థానంలో ఉంది ప్రమాదాలకి, రోడ్డు యాక్సిడెంట్స్కి 2వ స్థానం. ఎందుకంటే ఎవరో ట్రాఫిక్ రూల్స్ పాటించరు, దానివల్లే మన దేశం అర్థంగా ఉంది. అలాగే ప్రపంచం మొత్తంలో 80% మనమే ఆక్రమిస్తున్నాం ఇది యాక్సిడెంట్స్ సంబంధించి. కాబట్టి ప్రతి ఒక్కటి శ్రద్ధగా వినండి. ఫస్ట్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ చూడు, హూ ఈజ్ ఏ పెడస్ట్రియన్? రోడ్డు క్రాస్ చేసేవాళ్ళు ఎవరు? ఎనీవన్ హూ వాక్స్ ఆన్ రోడ్స్, స్ట్రీట్స్, ఫుట్పాత్స్. ఎవరైతే రోడ్ల మీదను అలాగే వీధుల్లో ఫుట్పాత్ నడుచుకుని ఎవరాళ్ళు? స్కూల్ స్టూడెంట్స్, అలాగే పేరెంట్స్, మన పేరెంట్స్, అలాగే సీనియర్ సిటిజన్స్, బస్సుల కోసం వెయిట్ చేసేవాళ్ళు, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్టీసీ బస్సు కోసం వెయిట్ చేసేవాళ్ళు ఏంటి, అలాగే డిజబిలిటీస్ కాస్త చేతులు ఇబ్బందుల వాళ్ళు ఈ రోడ్డు వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ట్రెడిషనల్ వాకింగ్ రూల్, యూజ్ ద ఫుట్పాత్. ఇఫ్ నో ఫుట్పాత్ ఎగ్జిట్స్, వాక్ ఆన్ ద రైట్ సైడ్ ఫేసింగ్ ట్రాఫిక్. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఈ విధంగా రోడ్డు అనుకోండి, మనం నడుస్తున్నప్పుడు రోడ్డు లెఫ్ట్ సైడ్ నడవాలని చెప్పి కామన్ అది. రోడ్డు ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నడవాలంటే రోడ్డు మీద ఫుట్పాత్ ఉంటే లెఫ్ట్ నడవచ్చు. ఇన్ కేసు ఫుట్పాత్ లేకుండా మీరు రోడ్డు మీద లెఫ్ట్ నడుస్తూ ఉంటే మీరు ఎక్కడ నుంచి చూడు డ్రైవింగ్ లైసెన్స్ నడవచ్చు, తాగుపోతూ నడవచ్చు ఏంటి, అలాగే అక్కడికి బండి తోలే శక్తి లేని అవ్వచ్చు. అక్కడ మనకి హిట్ ఇస్తే మన బ్యాక్ సైడ్ నుంచి మనం చనిపోవడం జరగవచ్చు, కాలు ఎరగవచ్చు. కాబట్టి ఫుట్పాత్ ఉంటే తప్పనిసరిగా రోడ్డుకి ఎడం పక్కన నడవాలి. ఫుట్పాత్ లేకపోతే రోడ్డుకి ఆపోజిట్ రైట్ సైడ్ నడవాలి. అర్థమైందా? ఫుట్పాత్ ఉంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ నడవాలి, ఫుట్పాత్ లేకపోతే రోడ్డుకి ఆపోజిట్ నడిస్తే మనకి ఎదురొచ్చే కారు కనపడుతుంది. ఒకటి అతను చేసిన పొరపాటు కూడా మనకు తెలిసి మనం యాక్సిడెంట్ నుంచి ప్రమాదం నుంచి తప్పించుకోగలము. అది క్లియర్? నెక్స్ట్, వై డు ట్రెడిషనల్ యాక్సిడెంట్స్ అక్కర్? కామన్ మిస్టేక్స్. మనం ఇప్పుడు మన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏ విధంగా యాక్సిడెంట్, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ మనకి ఏ విధంగా జరుగుతున్నాయి? కారణం ఏంటి? క్రాస్ చేసిన మిడిల్ ఆఫ్ ద రోడ్డు మధ్యలో క్రాస్ చేస్తూ ఉంటాం, ఏది జెబ్రా కాకుండా. అలాగే యూజింగ్ మొబైల్ ఫోన్ వైల్ వాకింగ్. మనం ఏం చేస్తుంటాం? రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మన గ్యాస్ అంతా మొబైల్ ఫోన్ పెట్టుకొని నడుస్తూ ఉంటాం, నడుపుతున్న మనం ఎదురు వచ్చిన వాహనం గుర్తించగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అలాగే ఇగ్నోరింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్ మర్చిపోతూ ఉంటాం. అది రెడ్ లైట్లో ఉంటే మనం ప్రొఫెషనల్స్ క్రాస్ చేయకూడదు, గ్రీన్ ఉంటే అది మనం చూడకుండా వాటిని మర్చిపోయి దాన్ని నడవడం వల్ల మనకి యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అలాగే రన్నింగ్ అక్రాస్ రోడ్డు మధ్యలో కూడా పరిగెత్తడం. నెక్స్ట్, వాకింగ్ అండ్ ద క్యారేజ్ వే. క్యారేజ్ వే అంటే బస్సులు నడిచే ప్లేస్ ఉంటాయి కదండి, అది క్యారేజ్ వే. ఆ క్యారేజ్ నడవకుండా రోడ్డు పక్కన నడవాలి. నెక్స్ట్, కాండాలిటీ. రోడ్డు మీద నడిచి చనిపోవడం కాండాలిటీ. మిస్సింగ్ ఆర్ ఎంక్రోచ్డ్ సైడ్ వేస్. రోడ్డు సైడ్ ఉన్నది నడవడానికి ఫుట్పాత్ ఉన్న మార్జిన్ ఉన్న నడవకుండా అన్ని ఎంక్రోచ్ అయిపోతున్నాయి సైడ్ బాక్స్ నడవడానికి. అలాగే ల్యాక్ ఆఫ్ సేఫ్ క్రాసింగ్ ఫెసిలిటీస్. అలాగే మనకు రోడ్డు క్రాస్ చేయడానికి జెబ్రా లైన్స్ అని చెప్పి ఆ ఫెసిలిటీ లేకపోవడం కూడా ఈ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. పూర్ విజిబిలిటీ అండ్ లైటింగ్. రోడ్డు మీద కూడా మనం లైటింగ్ లేకపోవడం వల్ల కూడా ఎవరో క్రాస్ చేస్తున్నప్పుడు వెహికల్స్ కనపడక యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మిడ్ బ్లాక్ క్రాసింగ్. రోడ్డు చోట కాలు పెట్టి దాటుతున్నాడు, అక్కడ యాక్చువల్ అక్కడ ఒక వే ఉంటే దాటుతాడు, ఆ వే లేకపోవడం గప్పు దాని నుంచి ఆ బ్లాక్ నుంచి జంప్ అవసరం వెళ్తున్నాడు, అటు పక్కన వెహికల్ వస్తే హిట్ చేసేది ప్రమాదం జరుగుతూ ఉంటాయి. అలాగే బిహేవియరల్ వల్నరబిలిటీస్ అంటే డిస్ట్రాక్టెడ్ వాకింగ్. అంటే ఏ మొబైల్ ఫోన్ పట్టుకోవడం, ఏదో ఎలక్ట్రానిక్ ఐటమ్ పట్టుకొని వెళ్తుంటో కూడా మనకి యాక్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్, హౌ టు క్రాస్ సేఫ్లీ. రోడ్డుని ఏ విధంగా ఒక సైడ్ నుంచి మనం ఒక సైడ్కి క్రాస్ చేయవచ్చు. ఏంటిది? స్టాప్. ఫస్ట్ ఆగాలి, రోడ్డు హెడ్జ్లో ఆగాలి. స్టాండ్ బ్యాక్ ఫ్రమ్ ద కర్బ్ ఆర్ ఎడ్జ్ ఆఫ్ ద రోడ్డుకి ఒక హెడ్జ్ పక్కన మనం ముందునే ఆగాలి. ఆగి ఫస్ట్ స్కాన్ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. అంటే అన్ని డైరెక్షన్స్ రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు చూడాలి, మన కంటి చూడాలి. ఏంటి? కుడి పక్క చూడాలి, ఎడం పక్క చూడాలి, మళ్ళీ కుడి పక్క చూడాలి. ఏమైనా మూవింగ్ వెహికల్స్ అన్న రోడ్డు మీద వస్తున్నాయని చెప్పి మనం ఫస్ట్ చూడాలి. తర్వాత లెసన్ వినండి. ఏంటి? కీప్ ఇయర్స్, చెవులతో వినండి. ఏమైనా ఇంజిన్ మోత వస్తుందా, ఏమైనా హార్న్లు మోగుతున్నాయా, టైర్లు మోగుతున్నాయా, ఏంటి? అవి విన్న తర్వాత చూడాలి, చెబుతూ వినాలి. దాని తర్వాత మనం రెడీ అవ్వాలి. థింక్ అప్పుడు ఆలోచించు, డిసైడ్. అలాగే వాక్ బ్రిస్క్లీ, డోంట్ రన్. స్పీడ్ నడవచ్చు జెబ్రా లైన్స్ మీద, కానీ పరిగెత్తకూడదు. అదేనా? అలాగే డ్రైవర్స్ రైట్ ఎట్ ద టైమ్ ఆఫ్ పెడెస్ట్రియన్ క్రాసింగ్ ద జెబ్రా లైన్స్. డ్రైవర్స్ ఏం చేయాలి? పెడెస్ట్రియన్ క్రాసింగ్ దాటున్నప్పుడు వెయిట్ చేయాలి. ఇప్పుడు వేరే దేశాలు ఏం అవుతుందంటే పెడెస్ట్రియన్స్ చాలా టాప్ ప్రయారిటీ ఇస్తారు. నడవాలి జెబ్రా క్రాసింగ్ మనం క్రాస్ చేయాలి, రోడ్డు క్రాస్ చేయాలి. నెక్స్ట్ ఆ పక్కన కొత్త గ్రీన్, ఎల్లో, అలాగే రెడ్ కూడా ఉంటాయి. రెడ్ ఉన్నప్పుడు మనం రోడ్డు క్రాస్ చేయకూడదు. గ్రీన్ ఉంటే రోడ్డు మనం మనిషి బొమ్మ ఉంటే గ్రీన్ కలర్ ఉంటే రోడ్డు మీద క్రాస్ చేయొచ్చు. ఎల్లో ఉంటే
ఆల్రెడీ మనం రోడ్డు మంచి సగంగా వెళ్ళిపోతే నెక్స్ట్ పాయింట్ చేరుకోవచ్చు. ఎల్లో ఉన్నప్పుడు రోడ్డుకి క్రాస్ చేస్తే మనం ట్రై చేయకూడదు. అర్థమైందా? దాంట్లో పాయింట్ ఉండండి. గ్రీన్ వాకింగ్ సింబల్ క్రాస్ ద రోడ్ అంటే కదా, గ్రీన్ ఉన్నప్పుడు మనం రోడ్డు క్రాస్ చేయొచ్చు. ఫ్లాషింగ్ హ్యాండ్ అంటే ఎల్లో కలర్ నుండి ఇలా పైకి ఇస్తున్నప్పుడు డో నాట్ స్టార్ట్ క్రాసింగ్, కంప్లీట్ క్రాసింగ్. ఆల్రెడీ ఆల్రెడీ రోడ్డు మీద క్రాస్ చూస్తుంటే ఎల్లోలో ఉంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. ఎల్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవ్వకూడదు. అలాగే రెడ్ హ్యాండ్, రెడ్ స్టాండింగ్ పర్సన్ వాక్ వెయిట్ ఫుట్పాత్ మీద మీరు వెయిట్ చేయాలి, రోడ్డు క్రాస్ చేయకూడదు. కౌంట్ డౌన్ సిగ్నల్ టైం క్రాస్ చేస్తే ఆ టైం కనపడుతుంది 15, 14, 13 కౌంట్ డౌన్ అవుతుంది. దాని ప్రకారం మనం దాన్ని చూసుకుంటూ మనం దాటగలవా లేదా. 3 సెకండ్లో రోడ్డు దాటలేదు కాబట్టి ఆగిపోవాలి. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ అయిన మీరు చెప్పండి. ఫస్ట్ పాయింట్ చూడండి, ఆ గ్రీన్ వాకింగ్ సింబల్ అదేంటి? ఫస్ట్ చూడండి, క్రాస్ ద రోడ్ అంటే ఏంటి? గట్టిగా వినపడ నాకు వస్తే కాదు, అందరికి వినపాలి. గ్రీన్ చెక్కులు పడ్డప్పుడు రోడ్డు ఎవరో మనిషి బొమ్మ ఉంటున్నాయి గ్రీన్ చెక్కులు, అప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి. ఓకేనా? లెఫ్ట్ రైట్ బిఫోర్ క్రాసింగ్. ఇందాక మనం చెప్పుకున్నాం, రోడ్డు క్రాస్ చేస్తున్నప్పుడు కుడి పక్క చూడాలి, ఎడం పక్క చూడాలి. ఇది చేయకూడదు అనమాట. క్రాస్ బిట్వీన్ పార్క్డ్ వెహికల్స్ మధ్యలో వచ్చి మనం రోడ్డుని క్రాస్ చేయకూడదు. కనపడం మనం 2 వెహికల్స్ ఆగుంటే మనం మధ్యలోంచి వస్తాం అనుకో, ఈ ఎచ్చోడు కనపడదు. అంతేనా? నెక్స్ట్ డోంట్ ప్లే ఆన్ ద రోడ్ వే మీద మనం ఆటలు ఆడకూడదు.